విజ్ఞాన్ గారు, పెళ్ళంటే ఒక పెద్ద పండగ. అది మనందరికీ తెలుసు. మంచిగా సెలబ్రేషన్స్ ఉంటాయి, చుట్టాలందరూ వస్తారు, అదంతా బాగుంటుంది ఆ వేడుక. సరే, పెళ్లి ఫొటోస్ అవి ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటాం, బాగానే ఉంది. కానీ ఒక జంట హనీమూన్ ఫొటోసు, హనీమూన్ వీడియో కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారంట. అలా ఎలా చేస్తారు అసలు? మామూలుగా షావోన్ మిశ్రా అండ్ అలాగే అంకిత్. అంకిత అనే ఒక ప్రొఫైల్ నుంచి ఒక వీడియో పోస్ట్ అయింది. ఏంట్రా అని చూస్తే దిస్ ఈజ్ అవర్ హనీమూన్ వీడియో అని చెప్పేసి పెట్టారు. అంటే రీసెంట్గా వీళ్ళు మ్యారేజ్ అయింది, మనాలికి వెళ్ళారు. అక్కడ నుంచి అంటే వీళ్ళు ఫోటోలు గిటలు అన్నీ పెట్టుకుంటూనే దిస్ ఈజ్ అవర్ హనీమూన్ వీడియో అని చెప్తే అది క్షణాల్లో బాగా వైరల్ అయిపోయింది. ఒక్కొక్కరు ఒక్కొక్క కామెంట్ చేస్తున్నారు. బేసిక్గా చెప్పాలంటే చూడు, జిఫ్వకో రుచి పుర్రకో బుద్ధి అంటారు. అంటే ఇప్పుడు నీకు నచ్చిన టేస్ట్ నాకు నచ్చదు, నాకు నచ్చిన టేస్ట్ నీకు నచ్చకపోవచ్చు. నీకు మంచి అనిపించిన ఆలోచన నాకు చెడు అనిపించవచ్చు, నాకు చెడు అనిపించిన ఆలోచన నీకు మంచి అనిపించవచ్చు. ఇలాంటివి చాలామందికి ఉంటాయి. అండ్ ఎందుకు ఇంత చెప్తున్నానంటే ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఈ మధ్య మనకి సోషల్ మీడియాలోనే కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ఏంటంటే మతి స్థిమితం లేని వాళ్ళని పిచ్చోళ్ళు అనేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అసలు నిజంగా పిచ్చి అనే దానికి అర్థం అంటే పిచ్చోళ్ళని అనకూడదు, మతి స్థిమితం లేని వాళ్ళకి అదొక జబ్బు. కానీ పిచ్చోళ్ళు అనేవాళ్ళు, అంటే ఆ పిచ్చోళ్ళు అని ఎవరిని అనాలో అర్థం కాక వాళ్ళని అనేవాళ్ళు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత పిచ్చోళ్ళు అనే దానికి ఒక అర్థం దొరికింది. ఓహో వీళ్ళ ఇలా ఉంటారా అని. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అందరూ వాళ్ళే కనిపిస్తున్నారు. అబ్బా, ఒకప్పుడు టిక్ టాక్ యాక్చువల్గా స్టార్ట్ చేసింది దరిద్రాన్ని. ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా, అంటే అది మంచో చెడో వాట్ ఎవర్, బట్ కొంతమంది పిచ్చి పిచ్చిగా పాటలు పాడి పెట్టేవాళ్ళు, వాళ్ళని వైరల్ చేసేవాళ్ళు. ఇది చూడు ఎలా పాడుతున్నారో హిహిహి అని. కొంతమంది పిచ్చి పిచ్చి బట్టలు వేసుకొని, కొంతమంది ఇంకో రకంగా ఆ పిచ్చి పిచ్చి గంతులు వేసుకుంటూ స్టెప్పులు వేసుకుంటూ. అంటే యాక్చువల్గా మనకి ఆన్లైన్లో వైరల్ అవ్వాలంటే మంచి కంటెంట్ కూడా ఉంది. నువ్వు ఏదన్నా చూపించవచ్చు, చిట్కాలు చెప్పొచ్చు, వంటల వీడియోలు చేయొచ్చు, లేకపోతే హెల్త్ బ్యూటీ హెయిర్కి సంబంధించిన టిప్స్ చెప్పొచ్చు. నువ్వేమైనా చేసినా చూపించుకోవచ్చు. ఇప్పుడు మేకప్ ఇలా వేసుకోండి, ఐ మేకప్ ఇలా వేసుకోండి, కాళ్ళ పగుళ్ళు ఇలా తీసుకోండి, ఇవి బాగానే ఉంటాయి. ఇవన్నీ కాకుండా పోనీ బట్టలు, డ్రెస్ స్టైల్స్, ఈ టాప్కి ఈ బాటమ్ బాగుంటుంది, ఈ షూకి ఈ బ్రాస్లెట్ బాగుంటుంది, ఇలా మొహానికి ఈ కళ్ళజోడు పెట్టుకుంటే సూట్ అవుతుంది, ఇలాంటివి చెప్పే వాళ్ళు ఉన్నారు. ఫ్యాషన్ లైఫ్ స్టైల్ వీడియోస్ అన్నీ కూడా. ఈ ప్రదేశానికి మీరు రెగ్యులర్గా వెళ్తున్నారు కానీ ఈ లోపల ఇది ఒకటి ఉంటుంది మీకు తెలియదు. ఈ గుళ్ళకు మీరు ప్రతిసారి వెళ్తున్నారు కానీ ఈ వెనకాల ఇది ఒకటి ఉంటుంది మీకు తెలియదు, చూస్తే బాగుంటది అని చెప్తూ ఉంటారు. ఇవన్నీ బాగానే ఉంటాయి. ఇవి కాకుండా ఏంటంటే పిచ్చి గెంతులు వేస్తున్నారు. ఒక టైప్ ఆఫ్ తయారయ్యి మొహానికి ఏదో పూసుకొని, రకరకాల పెయింట్లు, జుట్లకి ఏవేవో కట్టి అండ్ మెడలేవేవో వేసుకొని అలా అలా డ్యాన్సులు వేస్తా వీడియోలు చేస్తున్నారు. అప్పుడు అర్థమైంది, ఓహో పిచ్చోళ్ళు అంటే వీళ్ళ అని. నిజమే, అంటే చిన్నప్పటి నుంచి మతి స్థిమితం లేని వాళ్ళని పిచ్చోళ్ళు అనకూడదు. అది పాపం వాళ్ళకి అది ఒక జబ్బు, మనం వాళ్ళని జాలిపడాలి కానీ అనకూడదు. కానీ తెలుగు డిక్షనరీలో పిచ్చోళ్ళు అనే పదం అయితే ఉంది. దానికి ఎవరు పెట్టాలంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత దానికి పర్ఫెక్ట్ మీనింగ్ దొరికింది. నౌ ఇప్పుడు వీళ్ళ గురించి మాట్లాడుకుంటే, నువ్వు పెళ్లి వీడియోలు పెట్టుకుంటున్నావు, బాగానే ఉంది. సరే, మీరు బ్రేకప్ అయిపోతే నీ ఫోటోలు నేను, నా ఫోటోలు నువ్వు డిలీట్ చేస్తావు, అది కూడా బాగానే ఉంది, ఇట్స్ ఓకే. నెక్స్ట్ ఎక్కడికన్నా వెళ్ళినా మేము ఇక్కడికి వచ్చాం, అక్కడికి వచ్చాం, కుంభమేళ వెళ్ళాం, మునిగాం, తేలాం, ఇవన్నీ కూడా పెడుతున్నారు. ఇప్పుడు ఒక జంట విచిత్రంగా వీళ్ళు ఏం చేశారు, హనీమూన్ వీడియో. హనీమూన్ వీడియో ఏంటి అసలు? ఫస్ట్ నైట్ అంటే దాన్ని అదేదో మరి రోడ్ల మీదే చేసుకోవచ్చు కదా. దానికంటే ఆ డెకరేషన్ చూసారా, మేము ఈ డెకరేషన్ చేసాం, ఈ ఫ్రూట్స్ కొన్నాం, ఈ స్వీట్లు తెప్పించుకున్నాం, ఇప్పుడు మా ఆయన నా మీద పడతాడు, నేను మళ్ళీ మా ఆయన మీద పడతాను, అక్కడ పెడుతున్నాం చూసుకోండి. ఇలాంటివి అంటే అది ఒక టైప్ ఆఫ్ జనాలంతా, అంటే వీడియో వైరల్ అవ్వడానికి ఏదైనా చేయొచ్చు, కాదేది వైరల్ కనర్హం అన్నట్టుగా ఉంది పరిస్థితి. అంటే ఎట్లా చెప్పనా, ఇప్పుడు 1000 అబద్ధాలు ఆడిన ఒక పెళ్లి చేయాలి అంటారు కదా, ఇక్కడ వెర్రి వేషాలు 1000 వేసైనా సరే ఒక వ్యూ తెచ్చుకోవాలన్నట్టు ఉంది. ఒక వ్యూ కోసం వీళ్ళు చూస్తున్నారు, చూడట్లేదని కాదు. జనాలు కూడా ఎలా తయారయ్యారంటే, సోషల్ మీడియాలో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఒకరు పద్ధతిగా చేస్తే వాళ్ళకి తక్కువ వ్యూస్ వస్తాయి, వాళ్ళంతా పాపులర్ అవ్వరు. ఎవరైతే వెర్రి వేషాలు వేస్తారో, అతి చేసే వాళ్ళు ఇప్పుడు ఎక్కువగా పాపులర్ అవుతున్నారు. పైగా మళ్ళీ ఇంకొంతమంది ఒక 2 స్టెప్లు అటు ఇటు వేసి బూతులు,
ఒక అమ్మాయి ఖత్తర్లో ఉండి బూతులు మాట్లాడేది. ఆ పిల్లని నాకు ఆ పేరు ఎందుకులే కానీ వాళ్ళని ఫేమస్ చేయడం అనవసరంగా. బూతులే దరిద్రమైన బూతులు. అలా ఫేమస్ అయిపోయింది ఆ పిల్ల. ఫేమస్ అయిపోయింది. బాగా ఫేమస్ అయిన తర్వాత మన పాపులర్ ఛానల్స్ ఇప్పుడు మన టాప్ 10లో ఉన్నాయన్న యూట్యూబ్ డిజిటల్ ఛానల్స్, అందులోనూ లక్షలు లక్షలు సంపాదించే యాంకర్లు, సీనియర్ జర్నలిస్ట్ టైప్ యాంకర్లు పిలిచి ఆమెను ఇంటర్వ్యూ అనమాట. ఏంటి ఈవిడ వీరి మీద ఇంటర్వ్యూ చేస్తుంది, ఒకసారి చూసా దరిద్రంగా అనిపించింది. క్వశ్చన్, బూతులు బూతులు ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నావా, నువ్వు అక్కడే నేర్చుకున్నావా? క్వశ్చన్ మళ్ళీ. అవి ఎలాంటి బూతులు అంటే అసలు మాట్లాడుకోలేనటువంటి బూతులు. ఇట్లా కూడా ఇంటర్వ్యూలు చేస్తున్నారు వాళ్ళని పిలిచి. అంటే సోషల్ మీడియాలో నువ్వు ఎలా ఫేమస్ అయ్యావు అనేది నాకు అనవసరం, నువ్వు ఫేమస్ అయ్యావా లేదా, అంటే వాళ్ళ ఫేమస్ ని వీళ్ళు వాడుకోవడానికి మేము పిలిచి ఇంటర్వ్యూ చేస్తున్నాం. మన సిగ్గు మనం తీసుకున్నట్టే కదా. ఎంత దరిద్రం కాకపోతే వెర్రి వేషాలు వేసుకుంటూ కొంతమంది పాపం ఆ వెర్రిని సీరియస్గా తీసుకొని చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే డ్యామేజ్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ గుడ్లు ఉన్నాయి అనుకో, దాని సుత్తతో కొడతా టపా 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 కొడతారు. ఆ వీడియో బాగా వైరల్, దానికి 10 లక్షల వ్యూస్ వస్తాయి. ఒకడేమో ఇలా బాటిల్ మందు బాటిల్ ఇలా దొల్లించి పగల కొట్టేస్తా చక్కగా ఉన్న వాటిని పాడు చేసేస్తారు. అవి ఎలా పగులుతాయో దాని వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి. నిజంగా అంటే మనిషి మెంటాలిటీ చూడు, ఏదైనా సర్వనాశనం అయితే అంతగా ఇష్టపడి చూస్తున్నాడు. ఇప్పుడు మొక్క తీసేసి చకా 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 కోసేస్తూ ఒక వీడియో పెడతాడు, దాన్ని కూడా అరే భలే ఉంది అని చూస్తున్నారు. అంటే వాట్ ఎవర్ యూ డూ అది ఒక సెన్సేషన్ ఇలా తయారైంది. సో ఇట్లా చూసే వాళ్ళు ఉంటున్నారు కాబట్టి ఇలా వీడియోలు అప్లోడ్ చేసే వాళ్ళు ఉన్నారు. బేసికల్లీ నువ్వు చూడకపోతే వాడికి 2 వ్యూలే 3 వ్యూలే వస్తే వాళ్ళు ఎందుకు చూస్తారు, తీస్తారు వీడియోలు. అండ్ సోషల్ మీడియాలో ఇలాంటి ఈ రీల్స్ ఇవి ఎక్కువైపోయిన తర్వాత అందరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కాబట్టి సరదాగా అవే చూస్తున్నారు కొంతమంది. ఇప్పుడు నా డ్రైవర్ ఉంటాడు, వాడు 24 గంటలు రీల్సే చూస్తాడు. అదేం పిచ్చో అది చూసి హిహిహి అని అవుతారు. అది చూస్తే అసలు ఎట్లా ఉంటుంది అంటే ఒళ్ళు మొత్తం ఒక రకంగా ఉంటాయి ఆ వీడియోలన్నీ, వాళ్ళ మొహాలు. మీకు అలా అనిపిస్తుంది, ఆయనకి నవ్వు వస్తుందేమో మరి. ఎగపడి పగలబడి చాలా ముసి నవ్వులు నవ్వుకుంటా ఉంటారు అలా మూలకు కూర్చొని. అదేంటో అర్థం కాదు. వాళ్ళ ఇతరనే కదా, చాలా మందిని చూసా, నాట్ ఓన్లీ హిమ్ బట్ మెనీ పీపుల్. యూత్ పిల్లలు ఉంటారు, కాలేజీ పిల్లలు, అలా అరుగు మీద 4 కూర్చుంటారు, హిహిహి అంటారు. అరే ఏంటో అంత పెద్ద జోకే ఉందా అక్కడ అని చూస్తేనేమో చిల్లర వాళ్ళ వీడియోలు ఉంటాయి. వాళ్ళు ఏదో రకరకాల వేషాలు వేసుకొని పిచ్చి పిచ్చిగా బట్టలు కట్టుకొని పిచ్చి పిచ్చిగా ఈకలు బీకలు అన్నీ పెట్టుకొని మెడలో టొమాటోలతో పచ్చిమిరకాయలతో దండలు వేసుకొని వాటి అదేం పిచ్చో అర్థం కాదు కానీ దాన్ని చూసే వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. ఇక్కడ ఇంకొక రకం కూడా నేను అబ్జర్వ్ చేశాను, వాడెవడో ఇంత ఫుడ్ ముందు పెట్టుకొని తింటా ఉంటాడు, ఆ సౌండ్ వస్తా ఉంటది, ఆ సౌండ్ విని ఎంజాయ్ చేస్తారు కొందరు. అది నాకు అర్థమే కాదు. మనం ఎక్కడన్నా పంది భోజనాలకు ఏదైనా హోటల్స్కి వెళ్ళినప్పుడు పక్కనోడు కచ్చా తింటుంటే అసలు మామూలు ఇరిటేషన్ కాదు, తిండి మీద విరక్తి కలుగుతుంది ఎంత ఆకలేసినా కూడా. అండ్ పోనీ అలా నమిలేవాడు మన ఫ్రెండ్ అనుకో, చనువుతో ఎరా అలా తినొద్దని చెప్తాం. మన ఇంటి వాళ్ళైతే కొంచెం గట్టిగా అరిచైనా చెబుతాం. అవి మనకి అంటే చుట్టుపక్కల చూస్తేనే ఒక టైప్ ఆఫ్ ఇబ్బంది, లేచి వెళ్ళిపోతాం. అలాంటివి వీడియో తీసి అప్లోడ్ చేయవాడు పచ్చా నములుతా ఉంటే వీరు హిహిహి అని చూస్తా. అంటే ఆ వీడియో మొత్తాన్ని ఎలా చూస్తారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. సౌండ్లు పీపుల్ డూ దట్. మళ్ళీ సబ్బు గీకుతా ఉంటాడు ఒకడు, సబ్బులు అవి ఇవి అన్ని ముక్కలు చేస్తా, ASMR అంట దాని పేరు. అదేంటో నాకు అర్థం కాదు. అలాంటి పేర్లు కూడా పెడతారులే. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, సరే ఇంతవరకు బాగానే ఉంది, వీళ్ళు చేసే డ్యామేజ్ వాళ్ళ వరకు ఎంటర్టైనింగ్గా ఉంటే ఓకే. అది శృతి మించి కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టేయడం. అంటే ఇంకా ఇప్పుడు మొక్కలు బీకి ఎంజాయ్ చేస్తాడు ఒకడు, ఇట్లాంటివి చూసి కూడా పిల్లలు నేర్చుకుంటారు. వాటి కొంచెం దూరంగా ఉంటే బెటర్. మోస్ట్లీ నేను రీల్స్ చూసే వాళ్ళ దగ్గరికి వెళ్ళను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి పక్కన పెట్టేస్తే నేను మోస్ట్లీ అదేంటిది ఆ డ్రైవర్ని ఎందుకో భరిస్తున్నా కానీ అస్సలు వెళ్ళను రీల్స్ చూసే వాళ్ళ దగ్గరికి. ఎప్పుడు వార్నింగ్లు ఇస్తానే ఉంటా, ఎవరిని తీసేయని. ఇంకేమైనా చేసుకోవచ్చు కదా ఆ టైంలో, పోనీ వీళ్ళు కూడా ఇంకేమైనా చేసుకోవచ్చు. పోనీ ఎవరన్నా మంచి టాలెంట్ ఉండే వాళ్ళు ఉంటారు, పాటలు పాడేవాళ్ళు, డాన్స్లు వేసేవాళ్ళు, డూ దట్ వాట్ ఎవర్, నీకు కూడా వస్తారే. నెక్స్ట్ ఏదన్నా వింత లొకేషన్స్కి వెళ్ళి పెట్టే వాళ్ళు ఉంటారు, చూడు. మనమా అన్ని తిరగలేం, తిరిగినోడన్నా ఏదైనా వింత చూపిస్తే ఏదన్నా చూడు, అట్లీస్ట్ తెలుసుకుంటాం.
ఎప్పుడన్నా జీవితకాలంలో వెళ్ళిన ఇక్కడ ఏదో ఉంటుంది, ఒకప్పుడు ఒక అబ్బాయి చెప్పాడని గుర్తు వస్తుంది. ఇవన్నీ కాకుండా ఈ చిల్లర వీడియోలు అంటే వేషాలు. చూసే వాళ్ళు ఉన్నారు కాబట్టి అప్లోడ్ చేసే వాళ్ళు ఉన్నారు, నాకు అనిపించింది అయితే అదే. సో మొత్తానికి వీళ్ళు ఈ వీడియో కూడా పోస్ట్ చేశారు సోషల్ మీడియా. ఇంకా అన్నీ పెట్టేసేయండి, శోభన వీడియో ఒకటేనేంటి, అన్నీ పెట్టేసే. ఇంకేంటి, నేను బాత్రూంలో ఎలా స్నానం చేస్తానో తెలుసా, ఎలా బాత్రూమ్కి వెళ్తానో తెలుసా, ఇవన్నీ కూడా పెట్టేస్తున్నారు. దరిద్రంగా ఉంటున్నాయి. అంటే రాను రాను సోషల్ మీడియా ఎలా అంటే ఒక అదంటేనే భయపడేలాగా తయారైంది, అసహ్యంగా కూడా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.